guys. Loose pant ఇది pant అదే మీరు చేసారనుకో ఫుల్ పిక్ లాస్ట్ Hello guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. నా ఛానల్ కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్ లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు మేము బయటికి వెళ్తున్నాం, ఫ్యామిలీ మొత్తం, చెల్లి, నేను, మమ్మీ, డాడీ నలుగురం వెళ్తున్నాం అనమాట. లిటిల్ షాపింగ్ ఉంది, దాని తర్వాత డిన్నర్కి వెళ్తాము. చాలా రోజులు అయింది. అండ్ ఏ రెస్టారెంట్కి వెళ్ళాము అని ఒక 4-5 పిక్ చేసుకున్నాను. అందులో ఈవినింగ్ ఏది ఓకే అనుకుంటే దానికి వెళ్తాం. సో ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్తాం అనమాట. చెల్లి కోసం సంక్రాంతి బట్టలు అవి తీసుకోవాలి. సో దానికి ప్రశాంతి శారీస్ అని ఒకటి ఉంది వైజాగ్లో. సో దానికి ఫస్ట్ వెళ్తాము. దాని తర్వాత ఒకవేళ అక్కడ నచ్చకపోతే ఇంకా చూస్తూ ఉంటాను వేరేవి ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. సో ఈరోజు బ్లాగ్ అంతా అది ఉండబోతుంది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనల్లీ నలుగురం కలిసి బయటికి వెళ్ళింది చాలా రోజులు అవుతుంది నాకైతే. అండ్ చెల్లికి అయితే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసేసారు. అండ్ మాకు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే జస్ట్ 4 days ఇస్తారు అనుకున్నది ఆల్మోస్ట్ 8 to 9 days ఇచ్చారు గైజ్. అంటే మామూలుగా అనుకున్నాం సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, అంటే సండే ఒక రోజు, నెక్స్ట్ 3 days పండగ డేస్ ఇస్తారు అనేసి ముందు చెప్పారు. బట్ తర్వాత ఇప్పుడు ఆ వీక్ అంతా ఇచ్చారు. ఇప్పుడు అనుకుంటుండే అయ్యో ఊరు ఎల్లుండా బాగుండింది అనేసి. బట్ ఇంకొకటి ప్రాబ్లం ఏమొచ్చింది అంటే డాడీకి లీవ్ లేదు. డాడీకి ఓన్లీ సండే, ఇంకా పండగ రోజు అండ్ నెక్స్ట్ డే రోజు, కనుమ రోజు కూడా నో హాలిడే. డాడీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ మేము ముగ్గురం ఊరు వెళ్ళి డాడీ ఒక్కరే ఇక్కడ ఉంటే మంచిగా ఉండదు కదా. మేము ట్రావెలింగ్కే మాకు ఆల్మోస్ట్ 1 day అటు ఇటు అయిపోతుంది. ఇంకా అందుకనే ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే షాపింగ్కి వెళ్ళాం. ప్రశాంతి శారీస్కి ఫస్ట్ వెళ్తాము అనుకొని మా డాడీ ప్రశాంతి శారీస్ ఇటువైపు ఉంటుంది, లైఫ్ స్టైల్ వైపు ఉంటుందేమో అని చెప్పి ఇటు వచ్చేసారు. సరేలే ఇక్కడి వరకు వచ్చాం కదా, లైఫ్ స్టైల్లో సేల్ ఉంది అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాం. బట్ కలెక్షన్ ఏం అంత నచ్చలేదు. మెయిన్గా చాలా క్రౌడ్ ఉంది. ఈ పండగకి కరెక్ట్గా ముందు రోజు కదా, సో ఫుల్ టు క్రౌడ్ ఉండింది. దానివల్ల అసలు అంతా వెళ్ళి చూడడానికి కూడా అంత స్కోప్ లేదు. చూసారు కదా ట్రాఫిక్ అదంతా కూడా చాలా ఎక్కువ ఉంది. కార్ పార్కింగ్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 15 to 20 minutes పట్టింది లైఫ్ స్టైల్లోనే. ఇంకా సరే అని చెప్పి ప్రశాంతికే వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ప్రశాంతి అనేది మనకి డాబా గార్డెన్స్లో ఉంటుంది. శ్రీవంశీ షాపింగ్ మాల్ ఐడియా ఉంటే ఆ లేన్లోనే ఉంటుంది. చెన్నై షాపింగ్ మాల్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది లెఫ్ట్లో ఉంటుంది మన ప్రశాంతి. మా డాడీ ఏమో ఇటు రైట్ సైడ్ లేన్లోకి వచ్చేసారు చూసుకోకుండా. అసలు అటు తిప్పడానికి కూడా అవ్వలేదు. మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. సరేలే చెన్నై షాపింగ్ మాల్ కూడా కొత్తగా పెట్టారు కదా అని చెప్పి వెళ్తే చూడండి అసలు క్రౌడ్ అయితే ఘోరంగా ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా అసలు స్టెప్స్ మీద కానీ లిఫ్ట్లో కానీ ఫుల్ టు క్రౌడ్ ఉంది. ఇంకా కుదరక మేము బయటకు వచ్చేసేసి ప్రశాంతికి వెళ్ళాము. ప్రశాంతి చాలా ప్రశాంతంగా అండ్ అస్సలు క్రౌడ్ లేకుండా ఉంది. చాలా బాగా అనిపించింది అనమాట. సో 4th floorలో మనకి డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇక్కడ ఏమొచ్చింది అంటే టోటల్ ఫుల్ టు పార్టీ వేర్ అన్నట్టు ఏం కాదు, జస్ట్ సింపుల్ పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ కుర్తీస్ అలా ఉన్నాయి ఇక్కడ. అండ్ చెల్లి కూడా నాకు అట్లా కొంచెం సింపుల్గానే కావాలి అన్నట్టే అడిగింది. సో అందుకనే ఇంకా అవే చూస్తున్నాము. అండ్ బడ్జెట్ కూడా మంచిగానే ఉన్నాయి గైజ్. లైక్ 1800, 2000 అట్లా ఉంది. వేసుకుంది కదా చెల్లి ఇది, అది కూడా చాలా బాగుంది. 2300 అట్లా ఉండింది, బాగుంది అది. సో అది తీసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా కొన్ని ట్రై చేస్తూ ఉంది, తనకి ఇలాంటివి కావాలి అని చెప్పేసి. బాగానే ఉంది అంటే పింక్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. మమ్మీకి చూపి, మమ్మీ ఏమంటుందో. మమ్మీ చూడు మమ్మీ ఇది ఎట్లా అనిపిస్తుంది. ఫస్ట్ సెకండ్ది కూడా బాగుంది. 2 తీసుకో, ఇంకా వేసుకో, ఇంకా వేరే కలర్స్ చూడు. ఓకే అనిపిస్తుంది. లూజ్ ఇంకా ప్యాంట్ ఏది, ప్యాంట్ వేయలేదు ఇంకా, చాలా లూజ్ ఉంది. మేబీ నాకు సరిపోతుందేమో, నేను ఒకసారి వేస్తా. అది కలర్ బాగుంది.
ఇంకా చెల్లి కొన్ని అలా ట్రై చేస్తూ ఉండింది అనమాట. ఐ హ్యావ్ సో మచ్ ఓపిక గైస్. నేను ట్రై చేసినా సరే అట్లనే ఓపికతో ఉండాలి అని కోరుకుంటా. బట్ మా మమ్మీ చెల్లికి అస్సలు ఓపిక ఉండదు బట్టల విషయంలో కనుక. నాకు మాత్రం మా చెల్లి ఎన్ని వేసుకొని వచ్చినా సరే ఏదైనా సరే నేను ఎక్కువ ఓపికతో షాప్ చేస్తాను. షాపింగ్ విషయంలో నాకు ఆఫ్లైన్ షాపింగ్ అనేది చాలా ఇష్టం. ఆన్లైన్లో ఎన్ని మోడల్స్ డిజైన్స్ ఉన్నా సరే నాకు అంత తొందరగా నేను కాంప్రమైజ్ అవ్వలేను అనమాట. అది బాగుంటుందా లేదా అని 100 క్వశ్చన్స్ ఉంటాయి నాకు. ఆఫ్లైన్ అనుకోండి నేను చూస్తాను, డ్రెస్ అదంతా పట్టుకుంటాను కాబట్టి నాకు అదొక హ్యాపీనెస్. సో ఇలాంటివి నేను ట్రై చేస్తున్నా. ఎట్లా ఉంటాయి లైక్ డైలీ ఆఫీస్ వేర్కి ఎప్పుడైనా అట్లా క్యాజువల్గా వేసుకొని వెళ్ళొచ్చు కదా అన్నట్టు చూస్తున్నా. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. కొంచెం గ్రీనిష్ కలర్ ఉండింది అండ్ ఈ కలర్ ఎందుకో నాకు కన్ఫ్యూజన్ ఉండింది. ఓకే ఓకే అనిపిస్తుంది, ఇంకొకసారి ఏమో ఏమంత లేదు అనిపిస్తుంది, నాకు తెలియలేదు. అండ్ ఇది మా చెల్లి కింద చాలా లూజ్గా ఉందని చెప్పి మమ్మీ నన్ను ట్రై చేయమంది. నాకైతే పర్సనలీ నా మీదకి నాకు నచ్చలేదు ఎందుకు. అండ్ ఆ మెటీరియల్ కూడా నాకు అంత నచ్చలేదు. సో నాకైతే నచ్చలేదని చెప్పిన. మమ్మీ ఏమో బాగానే ఉంది కదా అంటుంది కానీ బట్ ఏమో నాకైతే అంతేం అనిపించలేదు. తర్వాత నేను ఈ లెహెంగాస్ హాఫ్ శారీస్ కూడా చూశాను. నాట్ లెహెంగాస్, హాఫ్ శారీస్ చూశాను. స్టార్టింగ్ రేంజ్ 1800-2000తోనే ఉన్నాయి. సరే అసలు చూద్దాము ఏదైనా బేసిక్ క్యాజువల్ వేర్కి ఎట్లా ఉంటాయో, ఎప్పుడైనా అట్లా టెంపుల్కి వాటికి వేసుకోవడానికి కొన్ని అట్లా ఉంటాయి కదా, ప్రతిసారి పట్టు అట్లా కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేద్దాము క్యాజువల్ టెంపుల్ వేర్స్కి అని చెప్పి చూస్తున్నా. నాకు ఈ కింద ఈ లెహెంగా పార్ట్ నచ్చింది కానీ పైన ఆ వైట్ ప్రింట్ అది నాకు ఎందుకో నా మీదకి సెట్ కాలేదు అనిపించింది. అలా ఒక 2-3 ట్రై చేశాను, నాకేం పెద్దగా నచ్చలేదు. ఇంకా చెల్లి తీసుకుంది కానీ నాకైతే ఏమంత సెట్ కాలేదు అనిపించింది. నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ప్రశాంతి దాంట్లో శారీస్ చాలా ఫేమస్ గైస్. సో ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ మనకి శారీసే ఉంటాయి. ఒక ఫ్లోర్ ఒక్కటి మనకి ఈ డ్రెస్సెస్ అవి ఉంటాయి కానీ 3 ఫ్లోర్ శారీసే ఉంటాయి. సరే అని చెప్పేసి ఇంకా మమ్మీ శారీస్ చూస్తాను అంటే ఇంకా శారీ సెషన్కి అయితే మేము వచ్చాము. టు బీ హానెస్ట్ శారీస్ నాకైతే చాలా నచ్చాయి. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి, డిఫరెంట్ బడ్జెట్స్లో ఉన్నాయి. అండ్ ప్రైస్ వాల్యూస్ లైక్ తక్కువ నుంచి ఎక్కువకి కూడా ఉన్నాయి. సో నాకైతే పర్సనల్లీ నచ్చింది. డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్కువ మోడల్స్ ఉన్నాయి అనిపించింది. అండ్ స్టాఫ్ కూడా మాకు చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా చూపిస్తున్నారు. అండ్ బ్లౌజెస్ అవనివ్వండి చాలా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి అనిపించింది. బట్ ఇప్పుడు మేము అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు లైక్ తీసుకోవాలి అన్నట్టు ఏం కాదు. మమ్మీ జస్ట్ చూస్తూ ఉన్నారు అసలు కలెక్షన్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. మమ్మీకి అయితే నచ్చింది అని చెప్పింది. కొన్ని చాలా బాగున్నాయి మెటీరియల్ అవన్నీ కూడా. అండ్ మెయిన్గా బడ్జెట్ గైస్, బడ్జెట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు మమ్మీకి ఇద్దరికి. బడ్జెట్ విషయంలో కూడా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓవర్ ప్రైస్డ్ ఉంటాయేమో బాగా అన్నట్టు అనిపించింది కానీ బట్ ఏమీ లేవు. కాటన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మా అమ్మమ్మకి కూడా నాలాగా బట్టలు పిచ్చి ఎక్కువగా చెప్పాలి అంటే. సో మమ్మీ అంటుండే అమ్మమ్మని తీసుకొస్తే మస్తు హ్యాపీ అవుతుంది, నెక్స్ట్ టైం అమ్మమ్మ వచ్చినప్పుడు పక్కగా ఇక్కడికి తీసుకొద్దాము అని చెప్పి. అమ్మమ్మకి కంకటాలలో ఎక్కువ చీరలు నచ్చుతాయి. ఎప్పుడు అమ్మమ్మ వచ్చినా సరే మమ్మీ తీసుకొస్తుంది అనమాట. సో ఇది కూడా మా అమ్మమ్మకి పక్కాగా నచ్చుతుంది అని మమ్మీ చెప్పింది అనమాట. అండ్ నాకు ఇక్కడ శారీస్ చూస్తున్నారు కదా, నాకు ఇవి చాలా నచ్చాయి. విత్ బ్లౌజ్ 7,000 8,000లో ఉన్నాయి. నాకు మంచిగా అనిపించాయి ఆ వర్క్ అదంతా. అండ్ ఈ కట్ వర్క్ బ్లౌజెస్ ఇవి కూడా నాకు చాలా బాగా అనిపించాయి. బట్ ఇప్పుడు నాకు ఏం అకేషన్ లేదు కదా అని చెప్పి నేనేం తీసుకోలేదు. యాక్చువల్లీ సంక్రాంతికి నేను నిజంగా ఈసారి ఏం షాప్ చేయలేదు గైస్. నేను ఆన్లైన్లో కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను కదా, అవి ఉంచుకున్నాను అంతే. నేను బయట నార్మల్గా క్యాజువల్ వేర్కి తీసుకున్నాను కానీ ఇట్లా ఎథనిక్ వేర్లో నేను అసలు ఏం తీసుకోలేదు. సో ఒక్కరోజు ఇంకా అది వేసుకొని ఒకరోజు మమ్మీ శారీ కట్టుకుందామని అనుకున్నా ఈసారి. సో దాని తర్వాత చెల్లి పేజెస్కి వెళ్దాము అంటే అక్కడ దగ్గరలోనే ఉండింది పేజెస్. సో ఇంకా మేము పేజెస్కి వెళ్ళామన్నమాట. పేజెస్ అనేది వైజాగ్లో చాలా ఫేమస్ అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బుక్స్ అవన్నీ ఉంటాయి. ఐఎమ్ నాట్ దట్ మచ్ బుక్
ఫ్రీక్ అట్లా బుక్స్ చదువుతాను అని నేను ఏం చేయను ఎక్కువ. అది ఫిక్షన్ అవ్వనివ్వండి, నాన్ ఫిక్షన్ అవ్వనివ్వండి, ఏది పెద్దగా చదవను. బట్ మా చెల్లికి ఇంట్రెస్ట్ చదువుతాను అంటది కానీ బట్ తను పాపం టైం కుదరదు కదా, హాస్టల్లోనే సరిపోతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంది ఏమైనా 1-2 తీసుకుందాము అని చెప్పేసి. సో తను చూస్తుంది అనమాట. అండ్ నేను కూడా ఇయర్ బుక్స్ చదువుదాం అనుకుంటున్నా గైస్. అది అట్లీస్ట్ ఫిక్షన్ అవ్వనివ్వండి, ఏదో ఒకటి అట్లా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా నాకు ఏదైనా బుక్స్ సజెస్ట్ చేయండి మంచివి. అండ్ తర్వాత నైట్ డ్రెస్సెస్ చూద్దాము అంటే మా చెల్లి హాస్టల్కి ఎన్ని నైట్ డ్రెస్సెస్ ఉన్నా సరిపోవట్లేదండి. అసలు రఫ్ అండ్ టఫ్గా బట్టల్ని పిచ్చి చేసేస్తుంది. వెస్ట్ సైడ్లో కొని దాన్ని 2 నెలల్లో పాడు చేసేస్తుంది. ఆ దోబీకి వాళ్ళకి ఇస్తుంది కదా, సో వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఉతికేస్తారు అండ్ సరిగ్గా మెయింటెనెన్స్ ఏం ఉండదు. ఇంకా నాకైతే అసలు నువ్వు ఎందుకని నైట్ డ్రెస్సులు తీసుకుంటే ఎప్పుడు వచ్చినా సరే నైట్ డ్రెస్ అంటూనే ఉంటుంది. సరే జూడియోకి పద, కొంచెం నీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి, నీకు అవే కరెక్ట్ మంచిగా అని చెప్పేసి ఇంకా జూడియోకి తీసుకెళ్ళాను. ఇది ఇంకొక మార్కెట్, ఇంకా లైక్ మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఇట్లనే ఉన్నాయి పండగకి ముందు. అండ్ సేల్ ఉంటుంది కదా ఇప్పుడు, సో దానివల్ల ఫుల్ బిజీ. ఇంకా అందుకని మా చెల్లిని నేను లైన్లో నించోబెట్టాను అనమాట. ఉండు నువ్వు లైన్లో, నీకు తెలుస్తుంది అని చెప్పి పాపం తిట్టుకుంటూనే ఉండింది. సో ఇంకా అది అలా అయిపోయిన తర్వాత బీచ్ రోడ్కి వెళ్ళబుద్ధి అయింది. జస్ట్ అట్లా బీచ్ రోడ్కి వెళ్ళిపోయి డిన్నర్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మమ్మీకి, డాడీకి, చెల్లికి ముగ్గురికి తినే ఓపిక లేదంట. ఐ మీన్ లైక్ వాళ్ళు మధ్యాహ్నం మంచిగా తిన్నారు గైస్. నేను ఏమనుకున్నాను, నైట్ మంచి రెస్టారెంట్కి వెళ్దాము అని. మధ్యాహ్నం అంత తినలేదు. వీళ్ళేమో మంచిగా తినేసేసరికి మాకు అంత తినాలని లేదు, హెవీగా ఏదైనా లైట్గా తినాలి అని ఉండింది. సో ఇంకేం చేస్తాను, వాళ్ళు ముగ్గురు తినకపోతే నేను ఒక్కదాన్నే ఏం తినగలుగుతాను అని చెప్పి ఇంకా నేను ప్లాన్ చేసుకున్న రెస్టారెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి మా ఓజీ అయిన సాయిరామ్ పార్లర్ రెస్టారెంట్కి అయితే మేమైతే వెళ్ళిపోయాము. సో అక్కడ ఆబ్వియస్లీ నైట్ టిఫిన్స్ అవి బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా అక్కడికైతే మేము వెళ్ళాము. బట్ బీచ్ రోడ్ వైపు తీసుకెళ్ళమని చెప్పిన నేను. మా డాడీ మా మమ్మీ అదే అంటుంది, అసలు నువ్వు బీచ్కే దిగినప్పుడు ఎందుకు అసలు అటు తీసుకెళ్ళమని చెప్పావు అనేసి అంటుంది. ఇక్కడ లైటింగ్ లేక నేను మా కార్లో లైట్ ఆన్ చేస్తుండే. అండ్ ఏదైనా ఒక లైట్ కొనుక్కోవాలి గైస్, లైక్ అది కూడా నేను అమెజాన్లో అవి సెర్చ్ చేస్తున్నా. ఇట్లా బయటికి వెళ్తున్నప్పుడు లైటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి నాకు. సో వీడియో అది క్లారిటీగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో అవి కూడా రీసెంట్గా చూస్తున్నా. సో త్వరలోనే మనం అది కూడా పర్చేస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంకా సాయిరామ్ పార్లర్కి వచ్చాము అంటే ఆర్డర్ చేయాల్సింది సాంబార్ ఇడ్లీ. ఇక్కడ సాంబార్కి నేను చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్. నాకు చాలా ఇష్టం. ఉత్తి సాంబార్ కూడా తింటాను నేను, నాకు అంత ఇష్టం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ చేసాం. లైక్ అన్నీ తింటా నేను, మొత్తం ఒకటి పూర్తిగా నేను తినలేను. సో నేను ఏం చేస్తానంటే ఇడ్లీ నుంచి కొంచెం, దోశ నుంచి కొంచెం, అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ టిఫిన్స్లో పరోటా బాగుంటుంది. ఐ మీన్ నైట్ టైం ఉంటుంది, అది మార్నింగ్ టైం ఉండదు. సో పరోటా కన్నా దాంట్లో వాళ్ళు ఇచ్చే కర్రీ ఉంటుంది కదా, అది నాకు చాలా ఇష్టం. సో అందుకనే అది కూడా ఆర్డర్ చేశాను. నేను చెల్లి హాఫ్ తినొచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ పరోటా తిన్నాను, ఇడ్లీ తిన్నాను, అండ్ కొంచెం దోశ తిన్నా. ఈ 3 తిన్నాను. మమ్మీ ఆనియన్ ఉతప్పం తిన్నట్టుంది. సో అలా అందరం షేర్ చేసుకుంటూ తిన్నాం. మమ్మీ ఇంకా పైనాపిల్ జ్యూస్ కూడా తీసుకుంది. సో ఈరోజు డిన్నర్ నేను ప్లాన్ చేసుకుంది అవ్వలేదు, బట్ యట్ మంచిగా బ్యూటిఫుల్గా ఎండ్ అయిందని నాకు అనిపించింది. చాలా డేస్ అయింది లైక్ ఇట్లా మేము నలుగురం బయటకు వచ్చి, నేను మమ్మీ డాడీ ఎప్పటికప్పుడు బయట తిరుగుతున్నాం కానీ చెల్లి మిస్ అవుతున్నాము. మొన్న అరకు ట్రిప్ కూడా వెళ్ళాం మేము రీసెంట్గా. ఆ వ్లాగ్స్ కూడా నేను మీకుతో షేర్ చేసుకుంటాను. ఒకసారి సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎడిట్ చేద్దాము అని చెప్పి అవి ఇంకా పక్కన పెట్టాను అనమాట. సో అరకు వ్లాగ్స్ అవన్నీ కూడా నేను మీతో త్వరలో షేర్ చేసుకుంటా. అప్పుడు కూడా చెల్లి లేకుండే, నేను మమ్మీ డాడీ వెళ్ళాము. సో మేము ముగ్గురం వెళ్తున్నాం కానీ ఇట్లా చెల్లితోటి వెళ్ళడం అనేది ఇట్ ఫీల్స్ కంప్లీట్ కదా, ఫ్యామిలీ అంతా ఉన్నాము అన్న ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా అలా మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసాము. అండ్ లాస్ట్లో ఇక్కడ నేను ఉత్తి సాంబార్ తింటున్నా. నాకు మా డాడీకి చాలా ఇష్టం సాంబార్. మమ్మీ చెల్లి అంత పెద్ద తినరు కానీ నేను డాడీ అయితే ఇంకా అది ఆర్డర్ చేసుకున్న టిఫిన్ని కూడా పక్కన పెట్టేసేసి ఉత్తి సాంబార్ తాగుతూ ఉంటాము అనమాట. సో ఇక్కడ ఆ సాంబార్ రెసిపీస్ గురించి మాట్లాడుకుంటున్నాము నేను మా డాడీ. ఇవి ఎట్లా బాగుంటుంది, మన ఇంట్లో చేస్తే అట్లా ఎందుకు రాదు, అది ఇది అని చెప్పేసేసి. సో ఇంకా అలాంటి ముచ్చట్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మా చెల్లి ఏమో నన్ను టీజ్ చేస్తూ ఉంటుంది,
పెద్దది అయిపోతుంది కదండి. సో ఇంకా నన్ను టీజ్ చేస్తూ ఉంటుంది ఈ మధ్య బాగా. సో ఇంకా అలా మా డేని అయితే ఎండ్ చేసేసాము. ఈ వ్లాగ్ని కూడా నేను ఎండ్ చేసేస్తాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్